హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం హాలీవుడ్లో వచ్చిన ఒక ట్విస్టర్స్ అని చెప్పి ఒక మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా చెప్ప నాకైతే పెద్ద మూవీకి అయితే ఏం నచ్చలేదు. లైక్ కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ స్క్రీన్ ప్లే అయితే చాలా ఫ్లాట్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్ ఈ మూవీకి చెప్పడం లైక్ విజువల్గా మూవీ అయితే బాగుంటుంది, బట్ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక లైక్ హీరోయిన్ వచ్చేసి తాను లైక్ టోర్నాడో అయితే ఆపాలని చెప్పి అనుకుంటుంది అనమాట. లైక్ టోర్నాడో అంటే మనందరికీ తెలిసి లైక్ గాలిలో తిరుగుతూ ఉంటుంది కదా. సో దానివల్ల కొంచెం అక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ కొంచెం డిస్టర్బ్ అయితే అవుతుంటాయి. సో అలాంటి ఒక టోర్నాడోని సో హీరోయిన్ ఆపాలి. సో హీరోయిన్ వచ్చేసి ఆ టోర్నాడో ఆపడానికి అయితే వస్తుంది, బట్ ఆ మిషన్లో హీరోయిన్ అయితే ఫెయిల్ అవుతుంది. సో బట్ ఆ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా అయితే చనిపోతారు. సో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ సో కట్ చేస్తే ఒక 5 years తర్వాత లైక్ హీరోయిన్ వచ్చేసి ఒక కంపెనీలో అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మన హీరో వచ్చేసి లైక్ వచ్చిన తర్వాత తను ఒక డివైస్ అయితే తయారు చేస్తున్నాడు. లైక్ ఎందుకంటే ఒక స్కానర్, లైక్ ఆ స్కానర్ ఎందుకంటే ఆ టోర్నాడోకి సంబంధించిన ఆపడానికి సో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ. సో దాని ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ లైక్ టొర్నాడో ఎలా క్రియేట్ అవుతుంది, దాన్ని ఎలా ఆపాలని చెప్పి సో ఆ కాన్సెప్ట్ అంతా కొంచెం బాగానే ఉంటుంది. బట్ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దాన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక లైక్ వన్స్ హీరోయిన్ ఆ స్కానర్ని లైక్ ఆ డివైజ్ని లాంచ్ చేద్దాం అన్నప్పుడు తను ఎలాంటి ఒక ఛాలెంజెస్ ఫేస్ చేసింది అని చెప్పి సో ఆ సీన్స్ కూడా కొంచెం అయితే బాగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లమ్ మనం చూసుకుంటే కనుక లైక్ స్క్రీన్ ప్లే అయితే చాలా ఫ్లాట్గా అయితే ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే కానీ మనకి ఎలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటూ పెద్దగా అయితే ఏమి ఉండదు. దాంతో మనకి మూవీ అంతా కొంచెం ప్రిడిక్టబుల్ అయితే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పలేదు లైక్ తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంటుంది, బట్ స్క్రీన్ ప్లేలో కొంచెం ఫ్లాట్, లైక్ స్క్రీన్ ప్లేలో కొంచెం ఎలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకపోవడం వల్ల మనకి కొంచెం ఆ ప్రిడిక్టబిలిటీ ఫ్యాక్టర్ అయితే వస్తుంది. దాంతో మనకి మూవీ అంతా కొంచెం డల్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అండ్ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. లైక్ విజువల్స్ అయితే బాగుంటాయి, లైక్ ఆ టొర్నాడోకి సంబంధించిన విజువల్స్ అన్నీ కొంచెం బాగానే ఉంటుంది, బట్ మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.